not come in personal feelings and decide. Why? English lo maartao? Mudra diko? Why did you say that? Definitely because I know he will support her. How do you know? How do you know? How do you know? చూస్తావే సమాధానం చెప్పు. No, I can't. బ్లడ్ వచ్చేసింది రాయడం. చెప్పుతో కొడతావా? శభాష్! గొడవ ఎలా ఉండాలి? బాగా కొట్టుకోండి అమ్మా. హలో టాక్ టు మీ. టాక్ టు మీ. నో. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Down please, calm down please. ఎవ్వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. నిద్ర వచ్చిందా? నేను అప్పటికి వేలు ట్యాప్ చేసి ఓకే రా, కిచెన్ లో హెల్ప్ చేయి. డోంట్ రిపీట్ ఇట్ అగైన్. ఏదో అలసట కొద్ది చిన్న కునుకు తీసుకుని. నిఖిల్, నైనిక మరియు యష్మి ఇంటి చీఫ్స్ గా ఎంపికైనందుకు బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. చీఫ్స్ అయిన కారణాన ఈ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. వాళ్ళకి ఇంటి సభ్యుల్లో ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరిని సేవ్ చేయాలి అనే పవర్ లభిస్తుంది. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. సోనియా, ఈ సీజన్ మొదటి నామినేషన్ ని మీరు మొదలు పెట్టండి. 14 మెంబర్స్ నీ తిండి మీద డిపెండ్ అయి ఉన్నారు. 2 రోజుల నుంచి ఆకలికి కొట్టుకుంటున్నారు అక్కడ. ఏం వంట చేసుకుందామో ఒక డెసిషన్ తీసుకోకుండా యు వెంట్ ఫ్రెషింగ్ అప్ అని. నువ్వు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావు అని తెలుసు. ఆ కుక్కర్ అనే ఆ టెక్నికల్ డిఫికల్టీ వల్ల అది అవ్వనప్పుడు దానికి డిఫికల్టీకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉన్నది. నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, నన్ను మాట్లాడనివ్వచ్చు 3 సార్లు అదే. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. ఒక పాయింట్ నీకు ఒక పాయింట్ తెలిసిన వెంటనే ఓకే అయిపోయిందా నా పాయింట్ అయిపోయింది విను. ఓకే, నో యూస్. వాడు విండండి. సెంటెన్స్ ఫినిష్ చేయి. విను. మధ్యలో కట్ చేస్తున్నావు. నువ్వు విను అంటే ఎందుకు వింటారు? నీకేలో అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటంటే చెప్పి ఇప్పుడు ఫుల్ డే నామినేషన్ ఉండు. ఎందుకు మాట్లాడుతున్నప్పుడు వినే వాళ్ళకి చెప్పగలం కానీ వాదించే వాళ్ళకి ఏం చెప్తాం? నీ ఇష్టం వచ్చినట్టు కానీ. నేను నామినేట్ చేసేది మణికంఠ భాయ్. ఆయన వచ్చినప్పటి నుండి ఒక్కడే కూర్చుంటున్నాడు, కెమెరా దగ్గర మాట్లాడుకుంటున్నాడు. అట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ సడన్ 2.5 ఏళ్ళు 4 వాల్స్ వైట్ వాల్స్ మధ్య ఒక మనిషితో కూడా మాట్లాడకుండా వద్దు చాలా సార్లు చెప్పేశావు, వద్దు చెప్పదు ఒంటరిగా ఉండిపోయా. ఆ తర్వాత ఆ డిప్రెషన్ నుంచి నేను బయటకు వచ్చి ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? అండ్ ఆల్ ఆఫ్ సడన్ దేవుడిచ్చిన వరం లాగా ఈ హౌస్ లోకి వచ్చి నేను పడ్డా. అయ్యో దెబ్బలేమని తగిలినాయా? అంటే ఇప్పుడు నేను ఒంటరిగా కూర్చొని నేను మాట్లాడుతున్నాను అన్నారు కదా, నేను పాటలు పాడతాను. నా రిలాక్సేషన్ ఛానల్ ఇస్ పాటలు. ఇంతకీ ఏమొచ్చు మనకి? బత్తాయి ఒలుచుకుంటూ నాకు ఆరెంజ్ గుర్తుకొస్తే ఓరెంజ్ లో హనీ బీ అని పాట పాడతాను. కామెడీ ఫీల్ అలా ఉన్నాడు. మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకు అర్థమవుతుంది. సో ఒక క్లారిటీ ఆఫ్ థాట్ లేని మనిషి క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న మనిషి మీద కేసారు అంటే గనక అక్కడ ఏంటనేది క్లియర్ గా అర్థమైపోతుంది. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. కదా నన్ను ప్రేమించచ్చు కదా. నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేంటి? ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఇట్స్ హర్ చాయిస్. నేను కాఫీసే ప్రేమించాలా? నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపోజిషన్ ఏదో సిగ్గు. నాకేమనిపించిందంటే మనం హెల్ప్ ఆఫర్ చేయట్లేదేమో అన్న ఒక పాయింట్ నాకు అనిపించింది. ఇన్వాల్వ్ అవ్వట్లేదు మీరు. కాదా మళ్ళీ నిన్న గిన్నెలు కడిగాడు కోసిచ్చాడు కూడా. మీరు ఒక్కరే సార్ నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటారు. నీతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడు. మాట్లాడదు. నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? అసలు ఇవ్వలేనాడు. నువ్వు ఎందుకు మాట్లాడావు అసలు? బస్సులో ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఎవరు మాట్లాడితే మేము మధ్య మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. మొత్తం నీకెందుకు అసలు? వైట్ కొన్న ఉండద్దు. నేను నామినేట్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే నీలో అది పవర్ రావాలి. ఆ పొగర్ వచ్చి నువ్వు కొట్లాడాలి తమ్ముడు. నా వల్ల కాల
సరే ట్రై చేయి. ఈ వాయిస్ కూడా రేస్ చేయట్లేదు. వాయిస్ రేస్ చేస్తున్నా, ఇప్పుడు మీకు వినపడట్లేదా నా వాయిస్? చికి కోపం వస్తుంది. ఇదే ఫైర్ కావాలి, ఉంది నాలో ఈ ఫైర్ రావాలని నేను నామినేట్ చేసిన. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.